అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ అవును. వాళ్ళు రిటైర్ అయిపోతారు. ఇక ఇంకో 10 ఏళ్ళ ఉన్నట్టుంది. కొత్త వాళ్ళ రిక్రూట్మెంట్ ఉండదు. ఇక అది మనం అతి ప్రచారం తప్పించేం లేదు. ప్రతిదీ వెంకటేశ్వర స్వామికి మంచి బోలెడన్ని ఉన్నాయి అక్కడ చెప్పుకోవడానికి. అక్కడ కొండ మీద నడిచే యాత్రలో బోలెడు రకాలు ఉన్నాయి. నేను తిరుమలలో ఉన్నప్పుడు చేసిన పని ఏంటంటే, తిరుపతిలో చేసినప్పుడు నిరంతరం వీటిని చేస్తూ ఇవి రాసేవాడిని. ఇప్పుడు ఓన్లీ నెగిటివ్ ప్రచారమే చేసుకుంటున్నాం అక్కడ. అరే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ జాపాలి ఎలా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ఆ కొండపైన ఉన్నటువంటి అణువు కూడా ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంటది. భక్తులు అక్కడికి రాజకీయాలు చేయడం కోసం రాజకీయాల గురించి మాట్లాడుకోవడానికి పోవట్లా. అరే ఎక్కడో తమిళనాడు నుంచి నడుచుకుంటూ వస్తారండి వాళ్ళు. వాడికి జగన్ ఏంది, చంద్రబాబు ఏంది, వాడికి ఏం అవసరం? కర్ణాటక నుంచి నడుచుకుంటూ వస్తారు దీపాలు పట్టుకుని. అరే వాళ్ళకి అంత భక్తితో ఉన్నటువంటి వాళ్ళని మీ రాజకీయాల కోసం ఆ దేవుని తిరుమలని తీసుకొచ్చి నిరంతర రాజకీయాలు చేస్తారు. చివరికి ఆ ప్రసాదం పట్ల ఉన్నటువంటి ఒక గౌరవభావాన్ని చెడగొడుతున్నారు నిరంతరం తప్పుడు మాటలు మాట్లాడి. దేవుడు ఖచ్చితంగా చూడండి ఎవరికేం శిక్షలు పడ్డాయి అనేది దేవుడు చూస్తున్నారు కదా జనం. వెంటనే ఏమేం జరిగిపోతున్నాయి అనేది నేను అప్పుడే చెప్పాను. నాశనం అయిపోతారు ఎవడైతే తప్పు చేస్తాడు అక్కడ. బేసిక్గా వెంకటేశ్వర